ప్రస్తుతం తెలంగాణ తల్లిని కూడా మీరు ప్రశంసిస్తున్నారు. ఈ యొక్క అవార్డులతోనే మీ యొక్క చేయాలనే కదా. మీకు ఒక బిడ్డ ఉంది, మీ మిస్సెస్ ఉంది, ఎంప్లాయ్ ఉద్యోగం చేస్తుంది, ఫ్రీగా బస్సులో వస్తుంది, దాన్ని సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా? సమర్థిస్తాం కదా. ఇంట్లో సగటు మనిషి కొనుక్కోవటానికి గ్యాస్కు 500 రూపాయలు ఇచ్చారు, దాన్ని సమర్థిస్తామా లేదా? ప్రపంచంతో పోటీ పడాలంటే ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు వచ్చాయి. మనం మెరిట్ ఉంటే తప్ప గెలవలేము. చదువుకున్నానంటే కుదరదు. ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు వచ్చాయి, దాన్ని మీరు సమర్థిస్తారా లేదా? కదా. అదే రకంగా మన స్కిల్ యూనివర్సిటీని తీసుకొచ్చారు. ఇలా ప్రపంచం మన ముందు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ మంచి 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 విషయాలు కాదా? అది చెడ్డ పని నేను ఖచ్చితంగా ఖండిస్తానండి. నన్ను ఎవరు కొనలేదు కదా, నేనేం ప్రజాప్రతినిధిని కాదు కదా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్డెమోక్రటిక్ గా వ్యవహరించినా కూడా విధానాలు ఖచ్చితంగా ఖండిస్తాను. విమర్శిస్తారా? ఖచ్చితంగా విమర్శిస్తాను. ఇదే సిగ్నేచర్ స్టూడియోలో నేను ఎలా మాట్లాడుతానో చూడండి. ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తాను. ప్రజలను చైతన్య మోడీనే ప్రశ్నించానండి. మోడీనే ఈ దేశం మొత్తం కూడా ఒక సుందరవనంగా రకరకాల పువ్వులతోటి ఉండవలసిన ఈ తోటలో ఆయన ఒకే పువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు. ఏం పువ్వు? కాషాయ పువ్వు. నేను ప్రశ్నించినా లేదా? కదా. భారత రాజ్యాంగాన్ని మారుస్తానన్నాడు, ప్రశ్నించినా లేదా? ప్రజాస్వామ్యం లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు. మొత్తం కూడా గవర్నమెంట్ మొత్తం కూడా ఆదానికి దారాదత్తం చేస్తుంది. కాబట్టి మేము ప్రశ్నించకుండా ఎప్పుడు లేము. ఖచ్చితంగా రేపు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అలా చేసినా కానీ ప్రజా వ్యతిరేక విధానాలు. ఇప్పుడు మూసీ నది ఉంది, మూసీ నదిలో ముక్కు మూసుకొని బతుకుతున్నాం, దోమలు ఈగలతోటి బతుకుతున్నారు. ఈ మూసీని మంచినీళ్ళతోటి కొంచెం పవిత్రం చేస్తే ఇక్కడ ప్రజలకు బాగుంటుంది అనుకున్నాడు. అది మంచిదా కాదా? అరే మూసీ నదిని బాగు చేస్తారనే కదా అందరూ వచ్చింది. మరి చేయలేదు, ఈయన చేస్తున్నాడు. మనం సపోర్ట్ చేయాలా చేయకూడదా? మూసీ నది ప్రక్షాళన మంచిదే, కానీ దాని వెనకాల ఉన్న దాని పక్కనే ఉన్నటువంటి నిర్వాసితుల పరిస్థితి ఏంటి? వాళ్ళను కనీసం వాళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా, వాళ్ళని పునరావాసం కల్పించకుండా, వాళ్ళని యథేచ్ఛగా బయటికి పంపించేసి కూల్చేయడం వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉన్నాయి. మరి వాటి సంగతి మేము అదే చెప్పాం. మూసీ ప్రక్షాళన చేసే ముందు అక్కడున్న నిర్వాసితులకందరికీ కూడా వాళ్ళకు ఒక కనీసం ఒక సింగిల్ బెడ్రూమో డబుల్ బెడ్రూమో ఇల్లు ఇచ్చి వాళ్ళందరినీ అవేర్నెస్ చేసి ఈ ఈగల దోమల మధ్య మీరు బతకూడదమ్మా, ఇలాంటి వ్యవస్థలోకి మీరు రండి అని వాళ్ళని నచ్చజెప్పి తీసుకురావాలి సార్. మీరు ఇట్లా ముందుగా దూకుడుగా పోవటం మంచిది కాదని మీకు చెప్పాం. ఖచ్చితంగా చెప్పారా రేవంత్ రెడ్డి గారికి? ఖచ్చితంగా చెప్తాను. దానికి అనుసంధానంగా ఉందా మంత్రివర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడాం. అంత దూకుడుగా పోకూడదు, కన్విన్స్ చేయాలి ప్రజలని. రైట్ సార్. ఇప్పుడు ఈ కళాకారులు 9 మందికి ఇచ్చారు. 9 మందిలో అందరూ కూడా అగ్రగణ్యులే, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ తెలంగాణ ఉద్యమంలో ఈ 9 మందితో పాటు చాలామంది కళాకారులు గ్రామీణ స్థాయి నుంచి మొదలు పెడితే మీ స్థాయి వరకు చాలామంది కళాకారులు కష్టపడ్డారు, కాలికి గజ్జెగట్టారు, ఆటలు ఆడారు, పాటలు పాడారు. ఏమున్నా లేకున్నా కూడా సొంత డబ్బులు పెట్టుకొని మరి ప్రజలలోకి వెళ్ళి ప్రజల్ని చైతన్యపరిచాడు. కానీ వీళ్ళు మాత్రమే అర్హులా తెలంగాణలో కవులకు ఏదైనా అవార్డులు ఇవ్వాలన్నా రివార్డులు ఇవ్వాలన్నా? మిగతా కళాకారులు చాలామంది ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలామంది తెలంగాణ ఉద్యమంలో 130 మంది కళాకారులు నేను గద్దరు యాత్ర చేసేటప్పుడు కానీ తెలంగాణ ఉద్యమంలో 130 మంది కళాకారులు సుమారుగా వాళ్ళందరూ కూడా పాల్గొనటం అనేది జరిగింది. మేము కేసీఆర్ గారిని డిమాండ్ చేశాం ఆ రోజు, వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి మీరు అని. అంటే ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన. ఎలాంటి? అవి పర్మనెంట్ ఉద్యోగాలు కాదు. ఎప్పుడు అంటే నువ్వు నాకు అనుకూలంగా పాట రాస్తే ఉంటావు, నువ్వు అనుకూలంగా పాట రాయలేదు అనుకో, ఆ తెల్లారే తీసేస్తాను. అలాంటి పరిస్థితి ఉండదు కదా. 10 సంవత్సరాలు అనేక మంది కళాకారులను కవులను మొత్తం కూడా ఉద్యోగాల పేరుతో ఇచ్చి వాళ్ళని పర్మనెంట్ చేయలేదు కదా. ఈ రోజు కూడా పర్మనెంట్ కాలే వాళ్ళు. గవర్నమెంట్ 30,000 రూపాయలు ఎంతో జీతం ఇస్తుంది, ఈ రోజు వరకు కూడా పర్మనెంట్ కాలేదు. ఆ డిమాండ్ ఎవరు పెట్టారు? గోరేటెం కన్నా మేము పెట్టి ఆ 130 మందికి ఉద్యోగాలు ఇప్పించాం మేము. అది ప్రభుత్వాలు వచ్చినాయి కదా, ఎవరు డిమాండ్ చేయలేదని చెప్పారు వాళ్ళు. ఎవరు? కేసీఆర్. నేను కదా లీస్ట్ ఇచ్చింది, నేను కేసీఆర్కి లీస్ట్ ఇచ్చింది. 130 మంది పేర్లు నేను ఇచ్చాను. ఆ 130 మంది ఇలా ఉద్యోగం చేస్తున్నారు.
కదా ఆ 130 మందిని వెంట పెట్టుకొని తిరిగిన అగ్రగణ్యులు ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే విస్మరించిందో గత ప్రభుత్వం, వారికి ఈరోజు ఎప్పుడో నైజాంకి వ్యతిరేకంగా పోరాడిన బండి యాదగిరి, బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో వస్తావు కొడుకో నైజాం సర్కరోడా అని రాసిన బండి యాదగిరి లాంటి వాళ్ళను గుర్తించింది ఈ ప్రభుత్వం. షేక్ బందగిని మర్చిపోయింది. షేక్ బందగి వారసులను ఆయన కవి కాదు కదా, కవి కాదు, బందగి కవి కాదు కదా, బండి యాదగిరి కవి, సుద్దల హనుమంతు కవి కదా. శిల్ప ఆ రోజు 64లో అద్భుతమైన స్తూపం చెక్కిన మన ఎక్క యాదగిరి చిత్రకారుడు. నిన్న ఈ 9 మంది కవులలో చిత్రకారులు ఉన్నారు, కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు తప్ప ఇతరులు చాలా మంది ఉన్నారు. ఉద్యమకారులు లేరు. ఉద్యమకారులు అంటే ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది, అనేక మంది అసూలు బాసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ గవర్నమెంట్ ఈ సంవత్సరం తెలంగాణ తల్లి విగ్రహం తీసుకొచ్చారు, మీరు పాటను తీసుకొచ్చారు, 9 మంది ఉద్యమ కవులను గుర్తించారు కదా. కానీ ఉద్యమంలో ప్రాణాలు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని కూడా ఈ ప్రభుత్వం ఆదరించాల్సిన అవసరం ఉంది. అంటే ప్రారంభమైంది, అంటే ఒక గుర్తింపు అనేది ప్రారంభమైంది. ఇది 9 మందితోటి ఆగదు. అలా తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వాళ్ళందరినీ కూడా ప్రతి సంవత్సరం గుర్తించి వాళ్ళకి ఏదో రకంగా చేయూతనివ్వాలనేది మేము ఖచ్చితంగా. సార్ అది గుర్తించినప్పుడు ఓకే సార్, కానీ